ఎవరన్నా దొంగతనానికి ప్రయత్నించి చివరి నిమిషంలో బయటికి తీసుకెళ్లే వీలు లేక అత్తయ్య బ్యాగ్లో పడేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. రేపొద్దునలోగా నిజం బయట పెట్టాలి. లేదంటే ఊరి కట్టుబాట్ల సంగతి తెలుసు కదా, శిక్ష వేయకుండా వదిలిపెట్టరు. వాళ్ళని కాదని మనం వెళ్ళలేం. అయినా చెయ్యని తప్పుకి శిక్ష ఎందుకు అనుభవించాలి నాన్న? అమ్మని ఎలా అయినా కాపాడండి, ఏదో ఒకటి చెయ్యండి నాన్న. మృదులా, ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య ఏ తప్పు చేయలేదన్న సంగతి మనందరికీ తెలుసు. దాన్ని ఎలా రుజువు చేయాలో ఆలోచిద్దాం. నేను చెప్తున్నాను కదా, అత్తయ్యకి ఏం కాదు, నేను నిరూపిస్తాను. ఏంట్రా నువ్వు నిరూపించేది? ఆ ఊరి కట్టుబాట్ల సంగతి నీకు తెలుసా? తప్పు చేయడమే కాదు, చేసిన వాళ్ళని సపోర్ట్ చేసినా ఆ ఊరి వాళ్ళు కట్టి పడేస్తారు. అయినా నీకెందుకు వచ్చిన పాటలు రా ఇవన్నీ? ఇప్పటి వరకు కూతురి కోసం చచ్చే పాటలు పడ్డావు, ఇప్పుడు తల్లి కోసం మొదలు పెడుతున్నావా? అసలు తల్లి కూతుళ్ళని ఉద్ధరించడానికే నిన్ను కన్నట్టున్నాను రా నేను. బ్రాహ్మణి, ఎందుకమ్మా ఊరికే ఏదేదో మాట్లాడతావు? మన మనిషి ఎవరైనా చేయని తప్పుకు బలవుతుంటే చూస్తూ ఊరుకుంటావా? కాపాడడానికి ప్రయత్నించమా? చాలన్నయ్యా, అసలు దీనంతటికీ కారణం మీరిద్దరే, నువ్వు ఆవిడ. ఎవరైనా ఏదైనా సాయం చేస్తే వాళ్ళకి తిరిగి ఏదో మేలు చేసి వదిలేసే వాళ్ళని చూశాను. ఏ దిక్కుముక్కు లేని వాళ్ళనైతే ఎక్కడో పెట్టి నెలకింతని డబ్బులు పంపించే వాళ్ళని చూశాను. కానీ మీరు చేసిందేంటి? తల్లిని తెచ్చి మీ నెత్తిని పెట్టుకుని కూతుర్ని నా నెత్తిని తగలెట్టారు. వీళ్ల వల్ల ఎప్పుడు సమస్యలే తప్పించి ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉన్నావా? పది రోజుల్లో పెళ్లి జరగబోతున్న ఇంట్లో ఈ పనికి మాలిన టెన్షన్లు అవసరమా? చిరాకేస్తోందన్నయ్య. ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోయి జన్మలో మళ్ళీ ఈ గడప ఎక్కకూడదన్నంత కోపం వచ్చేస్తోందన్నయ్య. వద్దమ్మా, నేనే తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటాను. మీరెవరూ అక్కడికి రావద్దు, మీ పరువులు పోవద్దు. మీరందరూ ఎప్పటికీ సంతోషంగా కలిసే ఉండాలి. దయచేసి నా మీద కోపం నా బిడ్డ మీద మాత్రం చూపించొద్దమ్మా. బ్రాహ్మణి, అమ్మా, బ్రాహ్మణి, ఏంటిది? లేకపోతే ఏంటన్నయ్యా? దీని మీద కోపం ఏంటి? దీని బిడ్డ మీద తీర్చుకోవడం ఏంటి? కోపం తీర్చుకోవాలన్న ఆలోచనే ఉంటే ఇన్నాళ్ళు దీని కూతురు నా ఇంట్లో ఉండగలుగుతుందా? అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా నేను మాట్లాడితే నోరు మూసుకొని పడుండేది. ఇప్పుడు నోరులేస్తోందేంటి? దీని కూతుర్ని నా కొడుకు పెళ్ళాడాడు కదా అని, నాకు వియ్యపురాలనైపోయానని, నాతో ఏదైనా మాట్లాడేయొచ్చని అనుకుంటోందా? చంపేస్తాను. అసలు ఏ రోజైతే నీ కూతుర్ని నా కొడుకు పెళ్లి చేసుకున్నాడన్న సంగతి దాచావో ఆ రోజే నిన్ను చంపేయాల్సిందే. వదినా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. నూటికి 100% నువ్వే దొంగతనం చేశావు. నాకు తెలుసు. నీ అదృష్టం బావుండి రేపు పంచాయతీలో నిర్దోషిగా నిన్ను వదిలిపెట్టారో నువ్వు బతికిపోతావు. లేదు, నువ్వే దొంగతనం చేశావని తేలి మా కుటుంబం పరువు మీద ఇంత మచ్చపడ్డా
మా కుటుంబం గురించి ఎవరు ఒక్క మాట అన్నా అక్కడే కాల్చి చంపేస్తాను. ఈ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది. అత్తయ్య ఏమీ కాదు, మేమందరం ఉన్నాం కదా. మృదుల, లోపలికి తీసుకెళ్ళు. ఎలారా దీన్ని పరిష్కరించడం? మావయ్య, అంత సెక్యూరిటీ ఉన్నా కూడా దేవుడి నగలు దొంగలించారు అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్ దొంగల పనే. పొద్దున్నే ఊళ్ళోకి వెళ్ళి కనుక్కుంటాను. అలాగే గుళ్ళో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందేమో చూస్తాను. అక్కడే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఉం? పదండి. సరే. పదండి. పిచ్చోళ్ళు చాలా దూరం ఆలోచిస్తున్నారు కానీ చిన్న క్లూ కూడా సంపాదించలేరు. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. రేపు తల్లికి శిక్ష పడడం ఖాయం, కూతురు గుండె బద్దలయ్యేలా ఏడవడం ఖాయం. మంచి T20 మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండు మాన్సీ. అమ్మా 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 అమ్మా! మృదుల, మృదుల ఏమైంది? మృదుల, నిన్నే. ఏమైంది మృదుల? ఏమైంది? అమ్మ అమ్మ అమ్మా, మా అమ్మ. అమ్మకేమైంది? అరే ఏమైందో చెప్పు మృదుల. మృదుల, అత్తయ్యకి ఏం కాదు. నువ్వేదో పీడకల కన్నావు. కాదు, ఇటు చూడు. ఎందుకు ఊరికలా భయపడతావు? అమ్మకేం కాదు. లేదు మధు గారు, తెల్లారితే పంచాయితీ. అమ్మని దోషిగా నిలబెడతారు. అమ్మ తట్టుకోలేదు మధు గారు. అమ్మ ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. మృదుల, పరిస్థితి అంతవరకు రాదు. పంచాయతీ కన్నా ముందు నేనే అక్కడికి వెళ్తాను. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నువ్వు కంగారు పడదు మృదుల. ఏమో మధు గారు, నాకు చాలా భయంగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? మనం కళ్యాణం చేయడానికి వెళ్తే అమ్మకి ఈ పరిస్థితి రావడం ఏంటి? పాపం మా అమ్మకి ఎప్పుడు సమస్యలే, జీవితంలో ఎప్పుడు సంతోషం లేదు. ఇప్పుడిప్పుడే నన్ను చూస్తూ ఏదో కాస్త సంతోషంగా ఉందనుకుంటే నా వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. మృదుల, తప్పు చేయని దానికి ఎవరు మాత్రం ఎందుకు నిందలు మోయాలి? అయినా ఇదెవరో కావాలని చేసింది మధు గారు. పోనీ ఆ నిందేదో నా మీద వేసున్నా బాగుండేది. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడం మృదుల. అత్తయ్య ఎప్పుడు ఏ తప్పు చేయదు. నీకు నాకు అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. తను చేయలేదని ప్రూవ్ చేయాలి. చేద్దాం మృదుల. ఒక్క చిన్న ఆధారం, ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు అసలు దొంగల్ని పట్టుకోవడానికి, అత్తయ్య నిర్దోషాన్ని నిరూపించడానికి. ఏడోకు మృదుల. రేపు అత్తయ్యకి ఎలాంటి శిక్ష పడదు. నేను మాటిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఎలా పడుకుంటాను మధు గారు? కళ్ళ ముందు అదే మెదులుతోంది.
అమ్మ ఏడుస్తున్నట్టే కనిపిస్తోంది. భయంగా ఉంది మధు గారు. బాధపడకు మృదుల, అమ్మకి ఏం కాదు, నేను చూసుకుంటాను. పడుకో, రా. పూజారి గారు, గుళ్ళో సీసీ కెమెరాలు లేవా? అలాంటివేమీ లేవు బాబు. బాబు, మీరా దొంగతనం నేరం మోపిన ఆవిడ తాలూకు కదా, పంచాయతీలో తీర్పు వచ్చేంత వరకు ఆవిడ తాలూకు వాళ్లతో ఎవరూ మాట్లాడరు బాబు. ఏమైనా తేడా అయితే వాళ్లకు కూడా శిక్ష పడుతుంది. వెళ్ళండి బాబు. ఏం చేయాలి ఇప్పుడు? మావయ్య, చెప్పండి మావయ్య. ఏమైనా తెలిసిందా మధు? లేదు మావయ్య, ఇక్కడ ఎవరిని అడిగినా ఏమీ తెలీదు అంటున్నారు. అసలు ఈ విషయం గురించి మాట్లాడడానికే ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సరే సరే, అందరం పంచాయతీ దగ్గరున్నాం, నువ్వు త్వరగా వచ్చేసి. అలాగే మావయ్య. ఏమైంది పూజారి గారు? అయ్యా, నిన్న రాత్రి గుళ్ళో అమ్మవారి నగలు దొంగిలించబడ్డాయి. కాని అమ్మవారి దయవల్ల నగలు దొరికాయి, దొంగ పట్టుబడ్డాడు. ఇదిగో ఈమె సంచిలోనే నగలు దొరికాయి. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మా అమ్మని దొంగని మాత్రం అనద్దయ్యా. మా అమ్మకేం తెలీదు, మా అమ్మ దొంగ కాదయ్యా. దొంగతనం చేసి పట్టుబడ్డ వాళ్లను దొంగనే అంటారమ్మా. అమ్మవారి నగలను గోటితో తాకి అపవిత్రం చేసినా తప్పే. అలాంటిది ఏకంగా దొంగతనం చేస్తే ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? ఆమె సంచిలో నగలు దొరికాయి కాబట్టి ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆమె శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అన్యాయం సార్ ఇది. సంచులు దొరికినంత మాత్రాన దొంగతనం చేసినట్టేనా? వేరే ఎవరిని తీసివేసి ఉండొచ్చు కదా. నిజంగా ఆమె దొంగతనం చేసుంటే ఇంకా నగలు పట్టుకుని గుళ్ళోనే ఎందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయిండేది కదా. అవునండి, అసలు ఆమెకి తన బ్యాగ్లో ఆ నగలు ఉన్న సంగతి కూడా తెలియదు. అందుకే విషయం తెలిసేంతవరకు అంత ప్రశాంతంగా ఉండగలిగింది. అయినా మా కుటుంబం గురించి మీకు తెలుసు కదా. 20 ఏళ్లు మాతో ఉన్నామే ఎలాంటిదో మేము చెప్తున్నాం. మా మీద నమ్మకంతో ఆమెను వదిలేయండి. క్షమించండి అర్జున్ ప్రసాద్ గారు. మీరైనా నేనైనా ఎవరైనా సరే దేవుడి ముందు అందరూ ఒక్కటే. ఈ రోజు ఈమెను వదిలేస్తే ఇకపై తప్పు చేసిన వాళ్ళందరినూ వదిలేయాల్సి వస్తుంది. కానీ మా అత్త ఏ తప్పు చేయలేదు సార్. వేరే ఎవరో చేశారని చెప్తున్నాం కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు? సరే, అయితే ఎవరు చేశారో చెప్పండి. ఎవరో చేశారని చెప్పడం కాదు, ఎవరు చేశారో సాక్ష్యాలతో ఈ పంచాయతీ ముందు నిలబెట్టండి. అప్పుడు ఈమెను వదిలేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. మీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం. ఈలోగా మీరేదైనా వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే ఈమె శిక్ష అనుభవించక తప్పదు. దాన్ని ఎవరూ తప్పించలేరు. తప్పించలేరు. 10 నిమిషాలు కాదు కదా, 10 సంవత్సరాలు టైం ఇచ్చినా కనిపెట్టలేరు. ఆమె తీయకపోతే సంచిలోకి నగలెలా వచ్చాయి? నేను చెప్తాను.
చెప్పమ్మా. నువ్వే దొంగతనం చేశావని తేలి మా కుటుంబం పరువు మీద ఇంత మచ్చపడ్డా అక్కడే కాల్చి చంపేస్తాను. క్షమించండి. ఆ నగలు అమ్మ సంచిలో పెట్టింది నేనే. మృదులా, మృదులా, అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు నగలు పెట్టడం ఏంటి? అవును మధు గారు, దొంగతనం చేసింది నేనే. అమ్మ సంచిలో పెట్టింది నేనే. ఎస్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. నువ్వు దొంగతనం చేయడం ఏంటే? ఈ అమ్మ ఎక్కడ శిక్ష అనుభవిస్తుందోనని నీ మీద నింద వేసుకుంటున్నావా? వద్దమ్మా, ఆ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను. అయ్యా అయ్యా, నా బిడ్డ అమాయకురాలయ్యా. నా కోసం అది శిక్ష వేసుకుంటుందయ్యా. దీని మాటలు నమ్మద్దయ్యా. ఆ శిక్ష ఏదో నాకు వెయ్యండి అయ్యా. లేదండి, నేనే ఆ దొంగతనం చేశాను. అమ్మవారి నగలు ఇంట్లో ఉంటే మంచిదని ఎవరో చెప్తే నేనే ఆ దొంగతనం చేశాను. నన్ను నమ్మండి. మృదులా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కళ్ళలోకి చూసి చెప్పవే, నువ్వు దొంగతనం చేశావా? రఫ్వంతైనా స్వార్థం లేదు. ఉన్నది కాస్తైనా నలుగురికి పంచే మనసున్న దానివి. నీకోసం అంటూ ఇప్పుడు ఆలోచించని దానివి. అలాంటి నువ్వు దొంగతనం చేశావంటే ఎలా నమ్మమంటావే? నా మీద ఒట్టేసి చెప్పవే. ఈ ఓట్లేవీ అవసరం లేదమ్మా. నేనే ఆ దొంగతనం చేశాను. వద్దమ్మా, అసలు దొంగలెవరో తెలుసుకోవడానికి ఏదో ఒకటి చేస్తాం. కానీ నువ్వు మాత్రం నింద వేసుకొని శిక్ష అనుభవించొద్దమ్మా. తను చేసిందంటే మాత్రం ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు మావయ్య? పిచ్చిది మావయ్య ఇది. ఎవరు బాధపడినా తట్టుకోలేదు. అందరి బాధల్ని తనే తీసుకోవాలి అనుకుంటుంది. చూస్తూ వదిలేస్తే ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. వీళ్ళేది మృదులా, అత్తయ్యని ఎలా కాపాడుకోవాలో మేము చూసుకుంటాం. కానీ నువ్వు తప్పు చేసావంటే మాత్రం ఒప్పుకోం. అయ్యో మధు గారు, నేను చేశానని చెప్తున్నాను కదా. లేదు మృదులా, నువ్వు కాదని మాకు తెలుసు. ఆపండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పంచాయతీ నమ్ముతుంది. అన్ని సాక్ష్యాల కంటే బలమైన సాక్ష్యం నేరస్తులే స్వయంగా నేరం చేశారని ఒప్పుకోవడం. పంచాయతీ దాన్నే పరిగణలోకి తీసుకుంటుంది. ఈమెకే శిక్ష విధించాలని నిర్ణయించడమైనది. వద్దు సార్, తన అమాయకురాలు. కన్న తల్లిని శిక్షిస్తామంటే భరించలేక తన మీద నింద వేసుకుంటుంది. మీరు ఎన్ని తీర్పులు ఇచ్చుంటారు? పరిస్థితి ఏంటో మీకు అర్థం కావడం లేదా? అవునండి, నా బిడ్డ నిజంగానే అమాయకురాలు. పెద్ద మనసుతో ఆలోచించండి. అమాయకురాల్ని శిక్షించకండి. నిజంగా అమాయకురాలైతే ఆ అమ్మవారే కాపాడుతుంది. మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీ కుటుంబం మీద ఉన్న గౌరవంతో నమ్మకంతో ఈ పంచాయతీ మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి? ఛ! కాడెను భుజాన పెట్టుకుని మోకాళ్లతో గుడిమెట్లెక్కి అమ్మవారికి అభిషేకం చేసి దీపాన్ని వెలిగించాలి. ఏ ఆటంకము లేకుండా ఆ దీపాన్ని వెలిగించగలిగితే ఈ తప్పు మీరు చేయనట్టే లెక్క. మిమ్మల్ని నిర్దోషిగా ఒప్పుకోవడంతో పాటు మీరు గిరిజా కళ్యాణం చేశాక మీకు ఇవ్వాల్సిన కళ్యాణ కానుకను కూడా ఇచ్చి పంపిస్తాం.
ఒకవేళ చేయలేకపోతే ఆమె ఈ దొంగతనం చేసినట్టు. ఇంకో వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఇలాంటి ఎన్నో శిక్షలు అనుభవించక తప్పదు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? మనుషులన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి శిక్షలు వేస్తారా? భుజం మీద కాడేసుకుని 10 అడుగులు కూడా నడవలేం. అలాంటిది మోకాళ్ళ మీద మెట్లు ఎక్కమంటే చచ్చిపోతారు సార్. మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నారా మీరు?